విజయసాయిరెడ్డికి పదే పదే అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు? పదే పదే విజయసాయిరెడ్డి అమిత్ షాని ఎందుకు కలుస్తూ ఉన్నారు? ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి అమిత్ షాని కోరినా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతున్న మోడీ కానీ అమిత్ షా కానీ ఎట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు, కీలక సీనియర్ నేతగా ఉన్నారు. రాజ్యసభ వైపు నుంచి వైఎస్ఆర్సీపీకి ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఎథిక్స్ కమిటీ లాంటి వాటికి కొన్నిటికి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, పార్లమెంట్ కమిటీస్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో విజయసాయిరెడ్డి మీద బీజేపీ నిజంగానే ఫోకస్ పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగానే విజయసాయిరెడ్డి అడుగులు వెళ్తున్నాయనేది కూడా ఒక చర్చ. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఎలాగైతే ప్రత్యర్థులు తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఆయన మీద వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే, వైజాగ్ భూములకు సంబంధించి. సో ఇలాంటి విషయంలోనే ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చాలా సీరియస్గా అటు మీడియాలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.